మార్చి 22 నుంచి ఐపీఎల్లో 2024 సందడి మొదలు కానుంది. అయితే ఐపీఎల్ 2023 సీజన్ అనగానే అందరికీ అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ లక్నో మెంటర్ గౌతమ్ గంభీర్ గొడవ గుర్తుకొస్తుంది. అయితే ఈ వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్ తాజాగా ఈ ఘటనకు మరోసారి గుర్తు చేసుకున్నాడు. గొడవ ఎక్కడ ఎందుకు మొదలైందో వివరించాడు. బెంగళూరులో జరిగిన మ్యాచ్తో ఇదంతా మొదలైందని నవీన్ తెలిపాడు. ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్లో ఆర్సీబీపై మేం గెలిచాం. విన్నింగ్ రన్ సాధించిన అవేష్ ఖాన్ ఉత్సాహంతో హెల్మెట్ను నేలకేసి కొట్టి సంబరాలు చేసుకున్నాడు. అది విరాట్ కోహ్లీకి నచ్చకపోవచ్చు. ఆ తర్వాత ఆర్సీబీ లక్నోకి వచ్చింది. ఛేదన ఆఖర్లో నేను బ్యాటింగ్కు వెళ్ళాను. అప్పటికే మా జట్టు ఓటమి ఖరారైంది కాబట్టి నన్ను స్లైడ్జింగ్ చేస్తారనుకోలేదు. కానీ కోహ్లీ సిరాజ్ నన్ను కవ్వించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్లేయర్ హ్యాండ్ షేక్ వరకు ఇది కొనసాగింది. ఎందుకంటే బెంగళూరులో జరిగిన మ్యాచ్లో మేము గెలిచిన తర్వాత గంభీర్ ఆర్సీబీ ఫ్యాన్స్కు సైలెంట్గా ఉండమని సింబాలిక్గా చెప్పాడు. అలా ఎందుకు చేశాడంటే లక్నో విజయానికి ఆఖరి బంతికి ఒక్క పరుగు అవసరమైన సందర్భంలో వాళ్ళు నాన్ స్ట్రైకర్ను మన్కడింగ్ చేయాలనుకున్నారు. కానీ విఫలమయ్యారు. క్రీడా స్ఫూర్తి ప్రకారం ఉత్కంఠ మ్యాచ్కు అది మంచి ముగింపు కాదు. మన్కడింగ్తో మ్యాచ్ ముగిస్తే అవమానంగా ఉండేది. అక్కడ హీట్ మొదలైంది. అందుకే ఫ్యాన్స్ను సైలెంట్గా ఉంచాలని గంభీర్ అనుకున్నాడు. గంభీర్ ఉద్వేగభరితంగా ఉంటాడు. అలాగే కోహ్లీ కూడా అని నవీన్ తెలిపాడు. అయితే ఈ సీజన్లో గంభీర్ లక్నోను వదిలి కోల్కతా మెంటర్గా బాధ్యతలు స్వీకరించారు.